ఏవండు శ్రీవారు, శ్రీమతిని కూడా మరిపించి ఊరికొచ్చినారా ఏంటి? పరధ్యానంలో ఉండిపోనారు. అలాగేం లేదు పార్వతి, నీతో పాటు కలిసి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంది. కాశ్మీర్ టీ తాగుతా ఈడుండే చల్లటి గాలిని పీలిస్తే ఇంకా బాగుంటది. నువ్వే చేసావా పార్వతి? అవును, నా చేతితో చేసిన కాశ్మీర్ టీ ఎట్టా ఉన్నదో చెప్పండి. నీ చేతి టీకి రుచి మాత్రమే కాదు పార్వతి, చిక్కదనంతో పాటు చక్కదనం కూడా ఉంటుంది. సర్వీస్ చేసే వాళ్ళు ఇచ్చే టీ కన్నా ఇది చాలా బాగుంది. రా పార్వతి, ఇద్దరం కలిసి షేర్ చేసుకుందాం. ఇద్దరం కలిసి ఒకే సాసర్లో తాగుదాం. తాగండి. తాగండి అని చెప్పి అలాగే ఉన్నామేంటి పార్వతి? ముందుకురా. ముందుకొచ్చినప్పుడు తలలు డిచ్ అని కొట్టుకుంటాయి. సాసర్ తిప్పేస్తే తలలు బదులు పెదాలు గుద్దుకుంటాయి, ముద్దనుకుంటాయి. శ్రీవారికి బేగా సూప్ వచ్చి వెంటనే ముద్దాడాలనుందనుకుంటా. చూపు తర్వాత వచ్చినా పర్లేదు కానీ ముందు ఫస్ట్ నైట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. గమ్మునుండండి, పండిత్ గారు వస్తున్నారు. नमस्ते पंडित जी। नमस्कार स्वामी। नमस्कार। आप यहाँ? मेरा पोता पोती को देखने के लिए आया हूँ। कहाँ है? मेरा दिल बहुत खुश है आप दोनों को देखकर। पंडित जी ఏమంటున్నారు పెద్ద బాబు గారు? పండిత్ జీ మనిద్దరిని తన మనవడు మనవరాల్ని చూసినంత సంతోషంగా ఉందంటున్నారు పార్వతి. అట్టాగా? ले लो बेटी, ये मेरा तरफ से गिफ्ट है। సాయం పొందే మేము మీకు కానుకివ్వాలి కానీ మీరు మాకిస్తున్నారేంటి పండిత్ గారు? जीते रहो। మరి ఫైలు ఈ ఫైల్స్ ఆఫీస్ కి పంపించేయండి. అలాగే అఖిల. కాఫీ తీసుకురమ్మంటారు అమ్మగారు? ఇప్పుడే అవసరం లేదు. చిన్నబాబుని పిలు. రాలేదయ్యగారు. రాలేదా? అవునమ్మగారు, మీరు వెళ్ళాక బయటికి వెళ్లారు, ఇంకా రాలేదు. సరే నువ్వు వెళ్ళు. ఎక్కడికెళ్ళి ఉంటారు? హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాకపోవడం ఏంటి అఖిల? ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. చంద్రముఖ్ గురించి డాక్టర్ ఏం చెప్తారని టెన్షన్ గా ఉంది శేఖర్. వర్రీ అవ్వకండి సార్, అంతా మంచి జరుగుతుంది. డాడ్ కాల్ చేస్తున్నారు. హలో డాడ్. చిన్నబాబు ఎక్కడున్నారు? హాస్పిటల్ ఉన్నాను డాడ్, వచ్చేస్తాం. ఇప్పటిదాకా అక్కడే ఉన్నారా? ఒకసారి ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. చిన్నబాబు ఒకసారి అమ్మతో మాట్లాడు. హలో నాన్న. మిస్టర్ మహేంద్ర. మామ్. నాన్న ఇంకా హాస్పిటల్లో ఉండడం ఏంటి? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు మా, వచ్చేస్తాం. మిస్టర్ మహేంద్ర, చంద్రముఖి మెటర్నల్ టెస్ట్ ఓకే అయ్యింది. చిన్నబాబు, చంద్రముఖి అంటున్నారు, ఎవరది? ఏం లేదు మా, ఏం లేదు. హలో చిన్నబాబు. చిన్నబాబు ఏం లేదు మామ్, ఏం లేదు. వినిపిస్తోందా? వినబడుతుంది మామ్, చెప్పు మామ్. చంద్రముఖి గురించి చెప్తున్నారు, ఏమైంది? చంద్రముఖి అని కాదు మామ్, ఐశ్వర్య రిపోర్ట్స్ అని పర్ఫెక్ట్ గా ఉన్నాయంటున్నారు. నేను మళ్ళీ కాల్ చేశాను మా, డాక్టర్ వచ్చారు. ఓకే నాన్న.
టేక్ కేర్. చంద్రముఖి అంటున్నావేంటి అఖిల? లేదండి, నాకే అలా వినిపించింది. డాక్టర్ ఐశ్వర్య రిపోర్ట్స్ అని బాగానే ఉన్నాయని చెప్పారట. ఆ, బిజీగా ఉన్నట్టున్నారు, మళ్ళీ కాల్ చేస్తానని చెప్పాడు. ఓ ఓకే. గుడ్ న్యూస్ చెప్పారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. శేఖర్, నాకు చాలా హ్యాపీగా ఉంది. డాక్టర్, చంద్రముఖి ఎక్కడ ఉంది? రూమ్ లో ఉంది, వెళ్ళి చూడండి. చంద్రముఖి, నువ్వు మా బిడ్డకి జన్మనివ్వడానికి ఒప్పుకున్నావు. ఏ ప్రాబ్లం లేదని డాక్టర్ గారు చెప్పారు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. మహి, మనిషిగా మారినప్పుడు మనసులో మంచి ఆలోచనలొస్తాయి. నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం 2 ప్రాణాల్ని కాపాడుతుందనిపించింది. డాక్టర్, ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేస్తారు? ఇప్పుడే చేస్తాను. మ్, నర్స్, మేడం. ఐశ్వర్యాన్ని థియేటర్ కి తీసుకువెళ్లి ఎనస్థీషియా ఇవ్వండి. అలాగే మేడం. మిస్టర్ మహేంద్ర, ఇందులో సైన్ చేయండి. సార్ సార్ ఓకే. నీ వల్ల మాకింత మేలు జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు చంద్రముఖి. ఇది సాయంగా కూడా భావించకు మహి. ఘట్టమనేని ఇంటి వారసుణ్ణి నా కడుపున మోయడం అనేది నా అదృష్టం అనుకుంటాను. ఇలాగైనా నేను చేసిన పాపకర్మలు తొలగిపోతాయనుకుంటున్నాను. చంద్రముఖి, నువ్వు చేసింది త్యాగమే కావచ్చు, కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా ఐశ్వర్యకి. అవును శేఖర్. మేడం, మీరు సైన్ చేయాలి. ఏంటిది? ఇందాక నేను సైన్ చేసి ఇచ్చాను కదా సిస్టర్. ఇది వేరు సార్. బేసిక్గా కేసు వేసిన పుట్టబోయే బిడ్డ మీద తనకు ఎటువంటి రైట్స్ లేవని సైన్ చెయ్యాలి. పురిటి నొప్పులకి బాధపడతానేమో గాని ఈ బిడ్డ నాదే అని ఎప్పటికీ అనుకోను. సిస్టర్, ఫైల్ ఇవ్వండి. ఇక్కడ సైన్ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. శేఖర్, సార్, కంగారు పడకండి, అంతా మంచి జరుగుతుంది. ఏ పొరపాటు జరిగినా ఇప్పుడు 3 ప్రాణాలకు ప్రమాదం శేఖర్. పిల్లలు కనలేదంటే ఐశ్వర్య బ్రతకదు. తను లేకపోతే నేను కూడా ఉన్నాను. సార్, ప్లీజ్ సార్, కంట్రోల్. మహి, సార్, పేషెంట్ ఐశ్వర్య మిమ్మల్ని కలవరిస్తున్నారు. రండి సార్. శేఖర్, పదండి సార్. బంగారం, మహి, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బాడీ అంతా మత్తుగా ఉంది. టెన్షన్ పడక బంగారం. నువ్వు అమ్మా అని పిలిపించుకుంటావు. ఒకసారి జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా ఉండాలనే ఈ ట్రీట్మెంట్ ఇచ్చారు. మన బిడ్డ క్షేమంగా ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలనే ఇలా చేశారు.
నువ్వు ధైర్యంగా ఉండు బంగారం, నీకేం కాదు. ఐశ్వర్య, రండి డాక్టర్. నీకు బానే ఉంది కదా? పర్వాలేదు డాక్టర్, కానీ ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉంది. మీరేం ఆలోచించకండి, మీరు అమ్మా అని పిలిపించుకుంటారు. థ్యాంక్ యూ డాక్టర్. నా బిడ్డ నా కడుపులో పెరుగుతుందంటే చాలా హ్యాపీగా ఉంది. టేక్ రెస్ట్. మిస్టర్ మహేంద్ర, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సక్సెస్ఫుల్ గా ట్రాన్స్ఫర్ చేశాం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చంద్రముఖి టైంకి రావడం వల్ల ఇదంతా చేయగలిగాం. ఇదంతా చాలా సీక్రెట్ గా ఉంచాలి. అంతకన్నా ఎక్కువగా కేర్ తీసుకోవాలి. ఒక బిడ్డకు జన్మనిచ్చిన వాళ్ళు సరోగేట్ మదర్ అవడం వేరు, పెళ్లి కాని అమ్మాయి సరోగేట్ మదర్ అవడం వేరు. అర్థమైందనుకుంటాను. ఎస్ డాక్టర్. ఐశ్వర్యకి తెలిసే ఛాన్సెస్ లేవు కదా? నెల తర్వాత సైకిల్ స్టార్ట్ అవుతుంది. కడుపులో బిడ్డ లేకపోయినా బిడ్డను మోస్తున్నట్టు మీరు మేనేజ్ చేయాలి అంటే ఐశ్వర్య మందులు వాడాలి. మీరు నమ్మించాలి. అలాగే డాక్టర్, ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి నా సాయి శక్తిలో ప్రయత్నిస్తాను. కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం అని చెప్పి మందులు వేయించండి. ఐశ్వర్య బరువు పెరిగేలా చూడండి. ప్రెగ్నెంట్ అనే నమ్మకాన్ని కన్ఫర్మ్ చేయాలి. తనకు డౌట్ వచ్చి ఇంకో డాక్టర్ని కలవకూడదు. ఇదంతా నాటకం అని తెలిస్తే తన ప్రాణం తీసుకోవచ్చు. అవును డాక్టర్, బిడ్డ కోసం తను ఎంత తప్పిస్తుందో నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో నిజం తెలియనివ్వడు. చంద్రముఖి ఈ రోజు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. పర్లేదు డాక్టర్, నేనుంటాను. గుడ్. ఎప్పుడు ఎలా చూసుకోవాలో మీకు చెప్తాను శేఖర్. అలాగే మేడం. ఐశ్వర్య, నువ్వొచ్చావంటే ఇక్కడికి? ఐఎమ్ ఆల్ రైట్ మహి, షల్ వి గో? నో ప్రాబ్లం మహేంద్ర, తీసుకువెళ్ళొచ్చు. డాక్టర్, నేను ఎప్పుడేం మందులు వాడాలో, డైట్ ఏం తీసుకోవాలో చెప్పండి. బేబీ ఆరోగ్యంగా పెరగాలి. మా ఇండ్లా బొద్దుగా ముద్దుగా ఉండాలి. లిస్టు చెప్తుంటే తెల్ల మొహం వేస్తావేంటి? పద. బాయ్ సార్. నువ్విక్కడే ఉంటావా శేఖర్? మాకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు మేడం. ఓకే ఓకే, టేక్ కేర్. వెళ్ళొస్తాను డాక్టర్. మెడిసిన్ లిస్ట్ శేఖర్కి ఇచ్చి పంపించండి. ష్యూర్. వస్తాను శేఖర్. ఓకే సార్.
ఎవరక్కడా? అమ్మగారు. అన్ని విండోస్ ఓపెన్ చెయ్యి. అలాగే అమ్మగారు. ఏంటకిల, బిజినెస్ టీవీ ఛానల్ నెంబర్ మారిందా? ఆ ఛానల్ కోసం కాదండి, భక్తి సమాచారం కోసం చెప్పే ఛానల్ వెతుకుతున్నానండి. పౌర్ణమి ఎన్నింటికి అవుతుందో చెప్తారని. తెలుగు క్యాలెండర్ చూస్తే సరిపోతుంది కదా. అయినా ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అఖిల? పెదబాబుకి మెడిసిన్ అందించే ఔషధపు మొక్కలు ఆ సమయంలోనే వస్తాయటండి, అందుకే అడుగుతున్నాను. అఖిల, నువ్వు ప్రశాంతంగా ఉండకుండా టైం వంక చూస్తున్నావంటే కాలం కదిలినట్టు ఉండదు అఖిల. క్యాలెండర్లో ఏ టైం మెన్షన్ చేశారండి? ఇంకా 4 గంటల టైం ఉంది అఖిల. 4 గంటలా? త్వరగా గడిచిపోవాలి. నీ ఎదురు చూపులు ఫలిస్తాయి అఖిల, నువ్వు ఆందోళన పడకు. పెదబాబుకి కంటి చూపును తీసుకొచ్చే పున్నమి ఇదేనండి.